రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్స్కి చాలా పెద్ద ఫ్యాన్. లాస్ట్లో ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ? ఒక డేర్ రెడీ బ్రో, ఒక్కసారి రెడీ కాదు, షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ కూడా ఇప్పేయాలి. షర్ట్లెస్ కావాలి. షర్ట్ వద్దులే అన్న, రానా సూపర్. నాకు ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు ఏమన్నా? అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏం చెప్తే అది చేస్తామా మనం? పేరెంట్స్ చెప్పింది రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినేది. నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే నేను ఓవర్ ఈటర్ నేను కొంచెం. సో అలా తిట్టేవాళ్ళు, కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశిష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్ అంటే మీ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో. సో ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా. సో ఈ మూవీలో మీరు దయ్యాన్ని లవ్ చేయడం అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దయ్యాన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది May 25th రోజు చూడండి. ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే, వైష్ణవి గారు అండ్ దట్స్ ద ప్రాసెస్. అది సినిమా ఎండ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో. మనం ఎట్లాంటి సూపర్ న్యాచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా, అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, కొంచెం లీక్ ఇచ్చినట్టు అయింది. దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది ఈ సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా, అసలు ఏంటి అనేది సినిమా. వైష్ణవి గారు, నాగా అంటే చాలా రోజులు ఎందుకు అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది. అప్పుడు పర్ఫెక్ట్గా రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు. సో అందుకని నాగా గారు చెప్పండి. వైష్ణవి గారు, నాగా గారు చెప్పండి. మీరు అంటే ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలో చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా, డైరెక్షన్? అంటే మీ బ్రదర్ వశిష్ఠ కూడా డైరెక్షన్లో ఉన్నారు, మీకు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్గా చేయడం? బేసిక్గా సినిమాల్లో ఉండడం ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు. ఫర్దర్గా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, జర్నీ మీ బ్రదర్ డైరెక్షన్లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సార్ ఇది నేను హీరోగా డన్, మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ. సార్ చాలా మంది తెలియని విషయం అంటే వి కోరోడ్ దిస్ రైటింగ్ లో, లైక్ 2 years we're together now, we co-wrote this. రైటింగ్ అండ్ డైరెక్షన్ వేసుకున్నా బట్ బాబు 4 years. Sorry, 4 years. Last two questions. వైష్ణవి, ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్య బాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యావు చేయడానికి అని డైరెక్టరు ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యి బాబోయ్ నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా చాలా క్వశ్చన్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిన డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే అఫ్ కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్లోనే? లేదు నేను మళ్ళీ టైం తీసుకున్నాను బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది? ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్తో సహా మొత్తం కూర్చొని. కథలో హారర్కి భయపడ్డావా, నువ్వే హారరా? కథలో హారర్కి భయపడ్డాను సార్. అంతేనా? సిమ్రన్ గారు సార్, ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్గా చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి ఈ మూవీలో చూస్ చేసుకోవడానికి? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ, హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు?
నేను యాక్చువల్లీ చేస్తున్నానండి. అంటే ఎక్కువ ఫేమ్ రావాలి. ఆల్వేస్ చెప్పాను నేను ఒక యాక్టర్ని, నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ లీడ్ అయి ఉండొచ్చు. నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్లో కూడా అయింది. వెన్ ద టీమ్ నరేటెడ్ ద స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి. అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమాలో కూడా అలాంటివి క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు. సో రెఫరెన్స్ కోసం కూడా ఐ స్ట్రగల్డ్ అలాట్ టు ఫైండ్ రెఫరెన్సెస్. ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి. అప్పుడు నేను నా డైరెక్టర్ సార్ అండ్ నాగా సార్ని నమ్మి ఐ ఫాలోడ్ బికాస్ దే వెరీ నాలెడ్జబుల్. సో ఫాలో చేశాను. అండ్ అదే చాలా ఇంట్రెస్టింగ్. ఇలాంటి క్యారెక్టర్ నేనే కాదు, నేను ఎప్పుడు చూడకూడా లేదు. సో ఇట్స్ వెరీ న్యూ టు బీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ చాలా ఈరీ క్రీపీ క్యారెక్టర్. అండ్ ఇట్ వాస్ ట్రూలీ a pleasure working on this film and playing this character. Sir, same for that. తను ఒక సీన్ చేస్తున్నాం మేము రూమ్లో, స్కెలిటన్ రూమ్లో చేస్తుంటే మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు అంటే షీఈ్ అ పర్ఫార్మర్. అందరం ఆ రోజు క్లాప్స్ కొట్టాం మేము లేసి. ఒక 1 minute సీన్ తను కంటిన్యూస్గా డెలివర్ చేయగానే నేను మానిటర్ వెంకలు ఉన్నా, అరుణ్ ఉన్నాడు, నాగా ఉన్నాడు, మేము ఇలా ఒక్క సెకండ్ కట్ అనగానే లేసి క్లాప్స్ కొట్టాం. I think she's a performer. You're doing great what you're doing. We're all learning from you. So PC Sriram started clapping. You know PC Sriram, no? Yeah. He started clapping. వైష్ణవ్ గారు So I'm sorry, I'll take another 1 minute అండి. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మర్చిపోయాను. PC sir and Kirwani sir, to be in a film that is being helmed by such dignitaries is again, అది నా డిస్కోగ్రఫీలో, ఫిల్మోగ్రఫీలో ఉంటేనే చాలా చాలా హ్యాపీ. సో దట్స్ అనదర్ వెరీ బిగ్ రీజన్ వై ఐ చోస్ టు డూ ద ఫిల్మ్. వైష్ణవ్ గారు ఇంకొక డేర్ చేస్తారా? డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉంది నాకు. టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సో ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started పిచ్ డెక్. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య, నేను అప్పుడులో అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలామంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్ సో కోఇన్సిడెంటల్. ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ డెక్లో అన్నీ మారినాయి అమ్మాయి తప్ప.